యాకోబు సహోదరుడైన యోహాను క్రీస్తు శకము 44లో చిరచ్ఛాదనం చేయబడి చంపబడ్డాడు. క్రీస్తు శకము AD 44లో. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన ఆంద్రేయ క్రీస్తు శకము 69లో యేసు ప్రభువుని నిలువుగా సిలువ వేస్తే ఈయన్ని అడ్డముగా సిలువ వేసి చంపారు. అంతేకాకుండా యేసు ప్రభు శిష్యులో మరొక శిష్యుడు ఫిలిప్పును తలకిందలుగా వేలాడదీసి అప్పటికీ చచ్చిపోకపోతే రాళ్లతో కొట్టి చిరచ్ఛాదనం చేసి చంపారు. బర్తలోమై అనే వ్యక్తి మనకు తెలుసు. క్రీస్తు శకము 68వ సంవత్సరంలో ఆ చర్మం ఒలిచి ఆ చర్మం మీద కాలుతున్నటువంటి నూనెను పోసి ఆఖరకు ఆయన హతసాక్షిగా చంపారు. మాథ్యూ మత్తయి రాసినటువంటి సువార్త మాథ్యూ క్రీస్తు శకము 90వ సంవత్సరంలో ఇథియోపియా దేశంలో రాళ్లతో కొట్టబడి లోయలో త్రోయబడి చంపబడ్డాడు. మన దేశానికి వచ్చి మన దేశంలో సువార్త ప్రకటించినటువంటి అపోస్తలుడైన తోమా క్రీస్తు శకము 72వ సంవత్సరంలో మద్రాసు నగరంలో బళ్ళేలతో పొడవబడి చంపబడ్డాడు. యాకోబు యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు యాకోబు కొండ మీద నుండి విసివేయబడి అప్పటికి చావకపోతే నరికి ఆయన్ను చంపారు. ఈ మాట ఇంకా మనం ముందుకు పోతే పీటర్ గురించి మనకు తెలుసు. క్రీస్తు శకం 61వ శతాబ్దంలో యేసు ప్రభు వలని ఆయన కూడా సిలువ వేశారు. ఆయన అన్నాడు, యేసు ప్రభు అంత గొప్పవాడిని నేను కాదు, కాబట్టి తలకిందులుగా వేయమన్నప్పుడు సిలువను ఇటు తిప్పి ఆయన్ను సిలువ వేసి చంపారు. ఆఖరిగా ప్రకటన గ్రంథం రాసినటువంటి యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు యోహాను ఆయనను కాగుతున్న నూనెలో వేస్తే అప్పటికీ చావకపోతే అప్పుడున్నటువంటి చక్రవర్తి డొమినీషియన్ అనే చక్రవర్తి గురించి నేను చెప్పాను. ఆయన పద్మాసు దీవికి పంపారు. అక్కడ కూడా చనకపోతే మరలా తీసుకువచ్చిన తర్వాత దగ్గరలో ఆయన తన యొక్క వృద్ధాప్యములో ఆఖరి దినాల్లో ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు స్వార్థను పట్టుకున్న ఏ ఒక్కరు కూడా సామాన్యమైన చావలేదు. ఈరోజు రకరకాల వార్తలు మనం వింటున్నప్పుడు వాట్ ఈస్ దిస్, దేవుడు ఎందుకు దీన్ని అనుమతిస్తున్నాడు, దేవుని ప్రణాళిక ఏంటి మనం ఆలోచన చేస్తే ఆ క్రైస్తవ్య ప్రారంభం నుండి కూడా ఇప్పటికీ 7 కోట్ల మంది హతసాక్షులుగా చంపబడిన ఆ 7 కోట్ల మంది కార్చిన రక్తము పునాదుల మీద క్రైస్తవ్యం స్థాపించబడింది. అది అనేక మందిని వెలిగిస్తూనే ఉంది, దేశానికి భవిష్యత్తును చూపిస్తూనే ఉంది. హల్లెలూయా.